నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు. ఈనాటి వార్తా విశేషాలు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ అరెస్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు, కింద స్థాయి నుంచి ఎదిగారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్ ధర పెంపునకి వెసులుబాటు కల్పించారు. ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. సలార్, పుష్ప 2 వంటి సినిమాలకు భారీ వసూలు వచ్చాయి. పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతోంది. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు వెనక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పు పట్టను. భద్రత గురించే వారు ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్ కి ముందు చెప్పి ఉండాల్సిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. That's okay. What I've been that's right. I don't want to stop anything. Go to the boy and go to the jail. Very simple. Say, Telangana same Ravindra Reddy. He came the hard way. It's a very tough leader, and he's doing good. Sometimes you might like, you might dislike certain aspects. Nothing I could know. Not everything has to be appreciated. Not everything has to be liked. When it comes to this particular incident, the immediate pending. And first of all, Telangana CM Ravindra Reddy, they were never, not unlike previous regime. YCP regime lo leru akkada. YCP regime, without a reason they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్న కనుక్కున్నాను. వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే out of curiosity I asked them. I said, how much was the same ticket? Sir, the 75 rupees ticket which they going to sell now, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఇది 10 రూపాయలు మ్యాక్స్. అంటే ఫుట్ఫాల్ ఎక్కువ ఉంది కానీ 5-10 పాతికలకి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆయన్ను సీఎస్ గా నియమిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 సంవత్సరంలో పోలీస్ శాఖ ఎన్నో సవాళ్లను అధిగమించిందని, పోలీస్ శాఖ పనితీరు ఎంతో అద్భుతంగా ఉందని. 2024 సంవత్సరం పోలీస్ శాఖకి ఎన్నో సవాళ్లను విసిరింది. ముఖ్యంగా 2024 సంవత్సరంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, తర్వాత ఎన్నికల తదనంతరం వచ్చిన పరిణామాలు కావచ్చు, తర్వాత విజయవాడ నగర వరదలు కావచ్చు, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ లైక్ మనకు విజన్ 2047 డాక్యుమెంట్ సమావేశం కావచ్చు, లేదంటే దసరా ఉత్సవాలు కావచ్చు, భవానీ దీక్షలు కావచ్చు, ఇలాగా పలు కార్యక్రమాల్లో పోలీస్ శాఖ తలమునకలై పోలీస్ సిబ్బంది అంతా కూడా చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది. ముందుగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ సిబ్బందికి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే పోలీస్ అనేది సమాజంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలి. ప్రజలకి సేవలు అందించట్లో నిష్పక్షపాతంగా, నిర్భయంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా పోలీస్ శాఖ 2024 సంవత్సరం
ఎన్నో విజయాలు సాధించడం, అదేవిధంగా డిపార్ట్మెంట్ పరంగా ఎంతో ఉన్నతికి చేరుకోవడం చాలా సంతోషం. నేను వచ్చి కూడా దాదాపు 5 నెలలు అయింది. 5 నెలల్లో చాలా సంస్కరణలు పోలీస్ శాఖలు తీసుకొచ్చాం. పోలీసింగ్ అనేది ఎలా ఉంటే ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తారో అన్న దాని మీద నిరంతరం డీసీపీస్, అడిషనల్ డీసీపీస్, అదేవిధంగా ఏసీపీస్ అందరం కూడా బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కొన్ని విజయాలు సాధించాం, ఇంకా చాలా విజయాలు సాధించాల్సి ఉంది. దాని గురించే నేను ఒక స్మాల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాను. అందులో కొంత పోలీస్ శాఖ చేసిన ఇన్నోవేషన్స్ మీకు ముందు కొన్ని చూపిస్తాను. తర్వాత క్రైమ్ స్టాటిస్టిక్స్ కొన్ని చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ బాబు. విజయవాడలో నూతన సంవత్సరానికి సంబంధించి బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరుపుకోవడానికి ఎటువంటి అనుమతి లేదని విజయవాడ సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దామోదర్ తెలిపారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 ఇయర్ ముగింపు జరుగుతుంది. అదేవిధంగా జనవరి 1, 2025 రాబోతుంది. దాంట్లో భాగంగా మా యొక్క సెంట్రల్ డివిజన్లో మరి విజయవాడ ప్రజలందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అందరికీ మంచి కలుగుతాయని కోరుకుంటూ, ముఖ్యంగా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెంచ్ సర్కిల్ నుంచి చెక్ పోస్ట్ వరకు, అదేవిధంగా బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి రామారపాడు రింగ్ నుంచి మన నెడమూరు విలేజ్ జంక్షన్ వరకు, అదేవిధంగా గురునానక్ కాలనీ రోడ్డు, వన్ టైం క్లబ్ రోడ్డు, మాచవరం లిమిట్స్లో బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు, అదేవిధంగా వేలూరు రోడ్డు, తర్వాత మన వెన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, ఈ విధంగా ఎక్కడ కూడా వాంఛనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలు మంచిగా జరుపుకోవాలనే తప్ప బండ్ల మీద మోటార్ సైకిల్ మీద ఓవర్ స్పీడ్ వెళ్ళటం, రైడింగ్ చేయటం, బాగా డ్రంకెన్ బాగా తాగేసి రోడ్ల మీద తిరగటం, అవతల పక్క వ్యక్తులకి అశాంతిని, అసౌకర్యాన్ని కలుగజేయకుండా నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకోవచ్చు. అదేవిధంగా రోడ్డు మీద పెట్టేసి కేకులు కట్ చేయటం, ట్రాఫిక్ అంతరాయం కల్పించడం, లేదా బండ్లు సైలెన్స్ తీసి రూట్ అంతా మోగించటం, అలా చేస్తే ఎవరైతే చట్టానికి లోబడి ఉంటారో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి లేకపోతే ఓవర్ స్పీడ్గా వెహికల్ నడిపేసి ప్రమాదాలకు గురి కాకుండా ఉండటం కోసం మేము దానికి తగ్గట్టు రాత్రి సిపి గారి ఉత్తర్వుల మేరకు అవసరమైతే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి అన్ని జంక్షన్స్లో బ్యారికేడింగ్స్ పెట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గొడవలు జరగకుండా. జనసేన పార్టీ విజయవాడ నగర ఉపాధ్యక్షులు కామల్ల సోమనాథం బర్త్డే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కామల్ల సోమనాథం మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు నా బర్త్డే వేడుకలకు వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నానని తెలియజేశారు. కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నాడు రాజా. ఉపాధ్యక్షుడు కామల సోమనాథన్ నా పేరు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ నుంచి డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ
నా పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బలోపేతం కోసం అలుపెరగని పోరాటం చేసి దాదాపు 69,000 మెజార్టీతో బోండమ్మ గారిని గెలిపించుకున్న మా జన సైనికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం ఉండి, పదవులున్నా లేకపోయినా, నాయకులున్నా లేకపోయినా, ప్రతి ఒక్క డివిజన్ అధ్యక్షుడు కార్యకర్తలతో కలిసి అలుపెరగని పోరాటం చేసి ఇవాళ జనసేన పార్టీకి, ఓటమి ప్రభుత్వానికి ఎంత విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 67వ డివిజన్లో నన్ను బాబాయ్ అంటే ఆప్యాయంగా పలకరించి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా అబ్బాయి తోడిశెట్టి రాధా కిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చుట్టుపక్కల ఉన్న ప్రతి దూరమైనా సరే ఆడపడుచులు కోనోదం బాబాయ్ అంటే మా ఇంట్లో మనిషి అని చెప్పొచ్చి ఇవాళ నగర ఉపాధ్యక్షుడినే కాకుండా జనసేన కుటుంబం లాగా ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు చూస్తా ఉన్నాం, నిన్న 26వ తారీఖు పోరాటాల యేదుడు, దళిత గుండెల ఆరాధ్య దైవం, పేద ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిన వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన పేరు కృష్ణా జిల్లా పెట్టాలని చాలా సందర్భాల్లో చెప్పాను. తప్పకుండా ఓటమి ప్రభుత్వం దీన్ని పరిగణలో తీసుకొని వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి ఈఎంఆర్ కృష్ణా జిల్లాగా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా జన సైనికుల తరఫున, వంగవీటి కుటుంబం తరఫున కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. నిన్న పోతుల మహేష్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశాం, ఆయన వేధించి వెళ్ళిపోయారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు, చూస్తూ ఊరుకోలా, పోనేలో ఏదో అని చెప్పి మేము మాట్లాడకుండా ఉంటే ఇవాళ రాధాబాబును కూడా. విజయవాడ బందర్ రోడ్ లోని కార్వీ ఆఫీస్ పక్కన అతిరథ మహారథుల సమక్షంలో దక్షిణాది రుచుల హోటల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ హోటల్ ని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సమాచార శాఖ మంత్రి పార్థసారథి జ్యోతి ప్రజ్వలన చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, గద్దె అనురాధ, బాబు రాజేంద్ర ప్రసాద్, వంగవీటి సంతన్ చేతుల మీదుగా హోటల్లోని ప్రారంభించడం జరిగింది. పబ్లిక్ ఏమి ఇబ్బంది లేదండి. పైకెత్తాను కొంచెం పైకెత్తాను సార్. సార్ ఓకే సార్. దక్షిణ రెస్టారెంట్ వారి యాజమాన్యాన్ని రెస్టారెంట్ చాలా బాగా డెకరేట్ చేసి అంబియన్స్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి చాలా బాగుంది. విజయవాడ రోజు కూడా 6 నెలల నుంచి చాలా పెట్టుబడి కూడా రాష్ట్రానికి ప్రవహిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే పెట్టుబడులు పెరిగినాయో రాజధాని ప్రాంతం అమరావతి కానివ్వండి, విజయవాడ కానివ్వండి అభివృద్ధి చెందడానికి కొన్ని వందల వేల కుటుంబాలు మైగ్రేట్ వచ్చే అవకాశాలు చాలా కనపడుతుంది. అదేవిధంగా మధ్యలో అభిరుచులు కూడా చాలా మారినాయి. బయటకు వెళ్ళి ఫ్యామిలీస్తో గడపడం, రెస్టారెంట్స్కి వెళ్ళడం బాగా పెరిగిన సందర్భంలో ఇప్పుడు రెస్టారెంట్స్కి బాగా ప్రజాభిమానం ఉంటుందని చెప్పి భావిస్తాను. క్వాలిటీ అండ్ క్లీన్లీనెస్ అండ్ అంబియన్స్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది.
దక్షిణ రుచులు ఈ రోజు ఓపెనింగ్ చేయడం వల్ల వాళ్ళందరికీ శుభాభినందనలు. ఈ శుభాభినందనలు తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా థ్యాంక్స్ అండి. అండ్ అందులో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఎవరంటే కొల్లు రవీంద్ర గారు, మినిస్టర్ గారు వచ్చినందుకు సంతోషం అండి. తర్వాత మన సారథి గారు, బోడే ప్రసాద్ గారు, అండ్ గద్దెర అనురాధ గారు, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ బోండా ఉమా గారు, గంగవీటి సంతర కుమార్ గారు, వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మా ఓపెనింగ్ వచ్చినందుకు. యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ అండి, వీళ్ళకి కోసం మేము వచ్చి ఉన్నాము. ఇది వరకే వీళ్ళు టేస్ట్ మాకు చూపించడానికి పిలిచారండి. మేము చాలా మంది అంటే వాళ్ళు ఎక్కువ రివ్యూస్ తీసుకున్నారండి టేస్ట్ విషయంలో. సో మేము ఎలాగా అంటే ఆ రివ్యూస్ లో మేము పాజిటివ్ గా చెప్పడం వల్ల చేంజ్ చేసుకొని చెప్పామండి. అవన్నీ చేసుకుని వాళ్ళు దాదాపు 15-20 డేస్ నుంచి డైలీ ట్రై చేస్తున్నారండి. వాళ్ళు వేసి మేము అందరం చెప్పిన తర్వాత వాళ్ళు ఓపెనింగ్ పెట్టుకున్నారండి. దక్షిణ రుచులు, నమస్తే అండి. దక్షిణ రుచులు ఓపెనింగ్ వచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ అండి. వీరందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియడానికి మీకు తెలియజేస్తున్నాను. నేను దక్షిణ రుచులు తరపున మళ్ళీ చేసుకోండి ప్లీజ్. ఈ 5 టైప్స్ బిర్యానీస్ ఉంటాయండి, 5 టైప్స్. తర్వాత మా వెజ్ నాన్ వెజ్ కూడా అన్ని వెరైటీస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇక్కడ. తర్వాత లంచ్ డిన్నర్ అంతా కూడా అవైలబుల్ గా ఉంది. ముందు అంబియన్స్ చాలా బాగుందండి, చాలా కూల్ గా ఉంది, చక్కగా ఫ్యామిలీకి సూటబుల్ గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఒక పార్టీ హాల్ కూడా ఉంది అండి వీళ్ళ దగ్గర. ఒక 20 మెంబర్స్ వరకు బ్రహ్మాండంగా బర్త్డే పార్టీ అది చేసుకోవచ్చు. సో నేను ఒక యూట్యూబర్ అండి, నా యూట్యూబ్ వరల్డ్ ఆఫ్ BCI, నేను యూట్యూబర్ ని. నా పేరు డాక్టర్ నాగలత అండి. నేను కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ మండలాలకు చెందిన 25 మందికి మంజూరైన 56,95,837 రూపాయల CMRF చెక్కుల్ని కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మద్దాలి రత్నకుమారి. ఓకే. ఈరోజు ఎంతో మంది పేదవారు సరైన వైద్య సహాయం లభించక చాలా కష్టాలు పడుతున్న సంగతి చంద్రబాబు గారి దృష్టిలోనూ ఉంది, అలాగే మా అందరి దృష్టిలోనూ ఉంది. ఆయన ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి CMRF తరఫున, అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ తరఫున ఎంతోమంది పేదవారికి, కష్టాల్లో ఉన్న వారికి CM రిలీఫ్ ఫండ్ చెక్స్ అందించడం జరుగుతుంది. సో ఈ ప్రయత్నంలో భాగంగానే గుడివాడలో ఈరోజు 57 మందికి మొత్తం 56,95,837 రూపాయలు ఇవ్వటం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఎంతోమంది ప్రాణాలు నిజంగా కాపాడగలగడం అనేది మన అదృష్టం కింద భావిస్తూ ఉన్నాం. ఇది ఇంకా కంటిన్యూ చేస్తాం. తప్పకుండా ప్రజలందరూ కష్టాల్లో ఉంటే ఏమాత్రం హెజిటేషన్ లేకుండా మీరు మా గుమ్మం దొక్కచ్చు. మీరు తప్పకుండా చేతనైనంత సహాయం ప్రతి ఒక్కరికి చేస్తామని చెప్పేసి CM రిలీఫ్ ఫండ్ అనేది కరెక్ట్గా ఈసారి వినియోగంలోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ నిజంగా బాధితులు, కష్టాల్లో ఉన్న పంతులు గారు కూడా అటాక్ పట్టిస్తారు. ఈరోజు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి చంద్రబాబు గారు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 57 మందికి 56,95,837 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. గతంలో 2014 నుంచి 2019 వరకు ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే వేలాది మందికి కోట్లాది రూపాయలు చంద్రబాబు గారి ద్వారా CM రిలీఫ్ ఫండ్ కింద చాలా మందికి శాంక్షన్ చేయడం జరిగింది.
గడిచిన 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలిసేది కాదు. ఎప్పటికప్పుడు ఓన్లీ ఏదో చెప్పుకోవడానికి ఉండేది. మరలా ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మన గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మన ఆఫీస్కి వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో ఎంతో మంది వచ్చి కలుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి పేపర్స్ ఒకవేళ సఫిషియెంట్గా లేకపోయినా వాళ్ళకి మా ఆఫీస్ స్టాఫ్ ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇచ్చి అన్ని పేపర్స్ కూడా ఆఫీస్ నుంచే చూసి వాళ్ళకి పంపించడం జరిగింది. దానిలో ఈ రోజున 57 లక్షలు సుమారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి సమక్షంలో సుమారుగా 57 లక్షల రూపాయలు ఈ రోజున అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళు అనేక మంది ఈ యొక్క పథకాల ద్వారా ఈ యొక్క పథకాన్ని తీసుకుని లబ్ధి చెందుతున్నారు. ఏదైతే పేదవాళ్ళు వాళ్ళ అవసరానికి వైద్య సహాయానికి ఉపయోగించే సమయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి యొక్క డబ్బులు రావడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక మంది వైద్యం లేక ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ అనేది ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 20 రోజుల నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించి అందరికీ పేదవారికి వైద్యం అందించే ప్రక్రియని వారికి ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషించదగ్గ విషయంగా పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని విమర్శించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కేంద్ర హోంమంత్రి పదవి నుంచి మరియు పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు, ప్రజా దళిత సంఘాల నాయకులు పొంగులేటి జయరాజు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని రచించుకున్న అయిన సందర్భంగా పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ అంటూ పదే ఫ్యాషన్ అయిపోయింది, మీరు దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారన్న పద్ధతిలో అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. ఈరోజు ఏ రాజ్యాంగం ద్వారా అమిత్ షా హోమ్ మినిస్టర్ అయ్యాడో ఆ రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. దాని సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు కలిపి అమిత్ షాకు నిరసన తెలియజేయాలని, అట్లాగే అమిత్ షా రాజీనామా చేసే వరకు ఈ పోరాటం కొనసాగించాలని ఈ రోజు గుడివాడ పట్టణంలో కూడా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అమిత్ షా రాజీనామా చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కించపెట్టడం చాలా బాధాకరం. వెంటనే అమిత్ షాని బర్తరఫ్ చేయాలి. అమిత్ షా అంబేద్కర్ పాదాల దగ్గరికి రాజీనామా చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నాయి. కావున రానున్న రోజుల్లో అమిత్ షా కనుక అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వామపక్షాల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. గత పాలకులు చేసిన తప్పిదాలకి టిట్కో కాలనీలో చిక్కుముళ్లతో కూడిన సమస్యలు ఉన్నాయని, ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని పురపాలక శాఖ మరియు సిఆర్డీఏల సహకారంతో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మరియు టిట్కో సంస్థల అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. సమావేశంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ బి శ్రీనివాసరావు, టిట్కో ఎస్ఈ బి చిన్నోడు, పలువురు మున్సిపల్ మరియు టిట్కో ఉద్యోగులు పాల్గొన్నారు. అవుట్లెట్ లేదు, అవుట్లెట్ 2 కిలోమీటర్లు ఇదంతా దాటించి వచ్చి బందర్ రోడ్లోకి వచ్చే బందర్ అతను మాట్లాడిన వెంటనే మాట్లాడాను, ఫోన్ కలవట్లేదని చెప్పగానే శ్రీకాంత్ లేడు, ఆయన ప్లేస్ లో ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వాటర్ అదంతా యూఎల్జీ హావ్ టు టేక్ కేర్ అంట. వీ డోంట్ హావ్ ద కెపాసిటీ టు టేక్ కేర్ ఆఫ్, యూఎల్జీ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్. బట్ మీరు అన్నది కాంట్రాక్టర్ బ్లాక్ చేయకపోయినా మాత్రం ఇమీడియట్గా అవైతే ఇమీడియట్గా చేయాలి. దాని తర్వాత 18 లక్షల లీటర్లు రోజుకు 3 సార్లు రోజుకి 54 లక్షల లీటర్లు, రోజుకి 54 లక్షల లీటర్లు అంటే 5 MLD 5.4 MLD 5.4 MLD. మా దగ్గర కెపాసిటీ ఉందో లేదు చూస్తున్నారా?
మేం కాదు, మనం ఇక్కడ మున్సిపాలిటీ నుంచి చెప్పిన తర్వాతనే చేస్తారు. ఇది మా కనీసం చెప్పినట్టుగా ఇల్లీగల్ మీరు మాట్లాడారని కూడా నేను ఇల్లీగల్తో మాట్లాడాను. వారు అప్పుడు సెలవులు ఫోన్ కలవట్లేదని మళ్ళీ చెప్పాడు. మన సార్తో మాట్లాడితే మా దగ్గర బడ్జెట్ ఏమి లేదు కదా, సార్కి రిక్వెస్ట్ చేయవాలి మినిస్టర్ వాళ్ళతో మాట్లాడితే ఏదైనా కూడా ఇంక దేంట్లోనే ఇచ్చేయమంటే మనం ఏం చేయగలుగుతాము అని మాట్లాడారు. బాబు ఇట్లా మీరు ముగ్గురు కొద్దిగా కొత్త సంవత్సరంలో అమ్మలగన్న అమ్మ శ్రీ కొండాలమ్మ అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ని తన స్వగృహంలో ఎమ్మెల్యే ఆవిష్కరించి వేద పండితుల వేద ఆశీర్వచనాలు అందచేయగా దేవస్థానం ఈవో ఆకుల కొండలరావు శేష వస్త్రాలతో ఎమ్మెల్యేను సత్కరించడం జరిగింది. ब्रह्मण वेदामृतेन प्रदाम्बरं द्रवन्ते राजाभरणो द्रवन्देवो बृहस्पतिः द्रवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रन्दादयतां ध्रुवं ध्रुवं ध्रुवेण अभिषाः तस्मै देवादिब्रह्मण्य अयं च ब्रह्मणः ध्रुवादयो ध्रुवा पृथिवी ध्रुवा विश्वगतं जगतो ध्रुवः पर्वता इमे शतञ्जीवेम शरदावर्धमान ध्रुवः पर्वता इमे शतञ्जीवेम शरदा बृहस्पतेन्द्रिया आदिश्रेवेन्द्रिये प्रतिष्ठति भवन्तो महान्तो गृह्णन्तु श्रीमानश्रेष्ठकाम्यार्धवलहितरस्तु श्रीमत्कुण्डलमदेवतानुग्रहकटाक्षसिद्धिरस्तु. థ్యాంక్ యూ అండి. బంగారు టీచర్లు ఏం నడుస్తుంది? ఓకే यस्य प्रेतो भूत्वा जुहियादाजहङ्गहं श्रियपञ्चतः चन्द्रियाश्रीकानसु इमं वस्त्राणि वसावसादेव रक्षिद्धमन्तमो सर्गाः मित्रावरणाशिकेते सुमङ्गलेर्यं बुधो दिवागं सुरेतुस्सुरा शोभाग्रमस्त यथास्त विपरेतना धान्यं धनं वशं बहुद्रलाभकं शतसंवत्सरं दीर्घमायुः नवो नवो भवतु जायमानोऽह्नाग्रे भागं देवेभ्यार्जिताच्चारुचन्द्रमाश्चरति दीर्घमायुः. ओम बृहत्सावक्षदुद्रष्टं दृष्टमौजस्वितामुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यविदं वादेन सकरेण रक्षा. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట పంపుల చెరువు పావురాలగూడు సెంటర్లో ఈ నెల 27న జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేపు కేసులో 4 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ అబ్దుల్ సుబాన్ వారిని మీడియా ఎదుట హాజరుపరిచారు. సార్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.